రంగవల్లిలో లోగిళ్లు, పచ్చని తోరణాలు, వాకిళ్లు. భోగభాగ్యాల భోగితో ప్రారంభమయ్యే తెలుగువారి సంస్కృతి సాంప్రదాయ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మొదటి రోజు నిర్వహించే భోగి పండుగను ఆయన ప్రజల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కిషాన్ నగర్లో 48వ డివిజన్ మహాలక్ష్మమ్మ గుడి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించిన భోగి మంటలు వేడుకల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. యువత, పిల్లలు, పెద్దలతో కలిసి ఆనందోత్సవాలు పంచుకున్నారు. యువత కేరింతలు, పిల్లల చిరునవ్వుల నడుమ భోగి మంటల వేడుకల్లో టీడీపీ శ్రేణులతో కలిసి నారాయణ పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బైక్ లేనా నాయకత్వం వర్ధిల్లాలి. టీడీపీ నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి నాయకత్వం. అయిపోయి ఇప్పుడు ఫ్రీగా వస్తారు. అది కూడా నిలబడ అలా చేయబెట్ట పక్కన హలో గురు. ఓకే సార్. ఇప్పుడు జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా సార్ నాయకత్వం. ఈరోజు భోగి అంటే ఈరోజు నైట్ 12 o'clockకి అందరూ 12 o'clock నుంచి భోగి మంటలు వేసుకుంటారు. రేపు అంటే తెల్లవారింది కానీ నెక్స్ట్ డే యాక్చువల్గా సంక్రాంతి. ఈ భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ, సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా జనరల్గా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తారు. నార్త్ ఇండియాలో కూడా మకర సంక్రాంతి అనేదాన్ని చాలా రాష్ట్రాల్లో చేస్తారు. అయితే చేసే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. మనకు ప్రత్యేకంగా తమిళనాడు, తర్వాత ఆంధ్ర, ఈ యొక్క వరుస ఈ బార్డర్ తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎక్కడైనా కానీ ఈ యొక్క పండగ ఎప్పుడు చేసుకుంటారంటే రైతులు పంటలు పండించి పంటలకు కోతలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వడ్లన్నింటినీ ఇంటికి తెచ్చుకోవటం లేదా కుప్పలు వేయటం అవన్నీ చేసిన తర్వాత ఆ ఆనందంతో ఈ యొక్క ఫంక్షన్ని చేసుకుంటారు, మకర సంక్రాంతి పండుగని. అంటే రైతులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ. ఈ భోగి తీసుకుంటే భోగి అనేది ఏంటంటే పాతనంతా వదిలేసి మళ్ళా కొత్త, అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లన్నిటిని కూడా పాత ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీసేసి ఈ భోగి మంటలేసి కాల్చేయటం ఆచారం, అంటే ఇది కల్చర్. తర్వాత కొత్త వస్తువులు మళ్ళా కొనుక్కోవటం అలా జరుగుతుంది. అలాంటిది భోగి. ఈ పండుగ నిజంగా ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పినట్టు నాకైతే నిజంగా చాలా ఇష్టమైన పండుగ. చిన్నప్పటి నుంచి భోగి మంటలు వేయటం అలవాటు. భోగి మంటల్లో ఆ యొక్క బిందులతో నీళ్లు కాయటం, తెల్లవారి భోగి నీళ్ళు యాక్చువల్గా స్నానం చేయటం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్. మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక భోగి ఎక్కడైతే భోగిలేశ్వరుడు పార్టిసిపేట్ చేశాను. ఈరోజు కూడా ఇప్పుడు
3వ డివిజన్లో రమణయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 48వ డివిజన్కి వచ్చాం. ఇక్కడ 48, కొంతమంది 47 వాళ్ళ